హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ ఫుడ్ బై రేష్మా. ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ మసాలా కర్రీ డాబా స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల నా ఈ చిన్న ఛానల్కి ఎంకరేజ్మెంట్ చేసినట్లు అవుతుంది. ఆ మోటివేషన్తో ఇంకా నేను కొత్త రెసిపీస్ని మీ ముందుకి తీసుకురాగలను. సో డోంట్ మిస్ ఇట్. సరే అయితే ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక దాల్చిన, ఒక యాలక్కాయ, ఇంకా 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీరా వేసి ఒక 1 మినిట్ వేయించుకోవాలి. వేయించుకున్నాక 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిలు, ఇంకా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 10-12 జీడిపప్పులను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలను నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఆ టమాటా ప్యూరీని ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆ టొమాటో ప్యూరీ అంతా దగ్గర పడే వరకు ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 to 5 మినిట్స్ వరకు ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. తర్వాత మసాలా అంతా ఈ మిశ్రమంలో కలిసిపోయేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను పైన లేయర్ తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఈ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని గ్రేవీ అంతా థిక్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడ్డాక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ మీకు అందుబాటులో లేకపోతే మన పాల మీద వచ్చే మీగడైనా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 3 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఇంకా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. దీన్ని బటర్ నాన్, చపాతీ, ఇంకా రైస్లోకి, పరాటాల్లోకి తింటే చాలా 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 బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగో వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.